మీ అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో వాక్య ధ్యానముగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగంలో ఆ నిజమైన ఆ కొందరు స్త్రీల పేర్లు జీవగ్రంథమందు రాయబడుతూ ఉన్నాయి. జీవగ్రంథమందు మన పేర్లు లిఖించబడాలంటే ఎలాగ ఉండాలి? ఫిలిప్పీ సంఘము చాలా శ్రేష్టమైన సంఘముగా పరిశుద్ధంచబడుతూ ఉంది. ఎందుకు శ్రేష్టమైన వారంటే ఫిలిప్పీ సంఘము ప్రభునందు ఆనందిస్తున్న వరకు మనం చూస్తున్నాము. జీవగ్రంథమందు మన పేరు లిఖించబడాలంటే మొట్టమొదటిగా ఫిలిప్పీ సంఘములో ఉన్న ఆ కొందరు స్త్రీల పేర్లు ఎందుకు రాయబడ్డాయి అని మనం ధ్యానించినట్లయితే, మొదటిగా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచన భాగం నుంచి 7వ వచన భాగం వరకు ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారు మంచి విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. రెండవదిగా 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారము వారు ప్రభునందు స్థిరులుగా ఉంటూ ఉన్నారు. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగంలో వారు ఏక మనస్సు కలిగి ఉంటూ ఉన్నారు. నాలుగవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగం ప్రకారము వారు సహకారులుగా ఉంటూ ఉన్నారు. దేవుని పరిచర్యలో పౌలు గారికి సహకారులుగా పనిచేస్తూ ఉన్నారు. ఐదవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచన ప్రకారము వారు ప్రభునందు వారు ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి మనందరి జీవితాలలో మన పేర్లు కూడా జీవగ్రంథం మీద రాయబడాలంటే మంచి విశ్వాసులుగా ఏక మనస్సు కలిగి దేవుని పనిలో సహకారులుగా స్థిర జీవితము కలిగి ప్రభునందు ఆనందిస్తున్నప్పుడు మన పేర్లు కూడా జీవగ్రంథం రాయబడుతూ ఉంటాయి. అందరికీ వందనాలు.